మరి కాసేపట్లో జేఈ మెయిన్ పరీక్ష మొదలు కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సిబిఎస్ఈ నిర్వహించే ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60,000 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ఉదయం 9:30 నుంచి 2 విడతలుగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదంటున్నారు అధికారులు. డీటెయిల్స్ అందించడానికి యాదగిరి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యాదగిరి, పరీక్ష ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? విద్యార్థుల పేరెంట్స్ ఏమంటున్నారు? దేశవ్యాప్తంగా ఇవాళ జేఈ మెయిన్స్ సంబంధించిన ఆఫ్లైన్ పరీక్ష ఇవాళ ప్రారంభమైందని చెప్పొచ్చు. ఐఐటి ఎన్ఐటిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పరీక్ష అంటే ఇవాళ గత కొన్ని రోజులుగా చాలా మంది విద్యార్థులు అదేవిధంగా పేరెంట్స్ కూడా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే మనకు. అయితే ఇవాళ ఆఫ్లైన్ సంబంధించిన పరీక్ష ఇవాళ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇక ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఈ మెయిన్ ఆఫ్లైన్ పరీక్షకు సుమారు 1,50,000 విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 59,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో 3 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి సిబిఎస్ఈ సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా అంటే ఈ ఐఐటి ఎన్ఐటిలో సీటు సంపాదించాలని చెప్పేసి ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలని చెప్పేసి ముందు నుంచే ఊహించుకుని పేరెంట్స్ కూడా ఉంటారో వాళ్ళందరూ కూడా 7th, 8th క్లాస్ నుంచే దీనికి సంబంధించిన కోచింగ్ కూడా ఇప్పిస్తున్నటువంటి పేరెంట్స్ వాళ్ళు చాలా మంది కూడా మనకు కనబడుతుంటారు. అయితే ఇవాళ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూసినటువంటి పరీక్ష ఇవాళ నిర్వహించడం వల్ల అంటే గంట ముందు నుంచే కొన్ని గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రాలు కూడా విద్యార్థుల పేరెంట్స్ కూడా చేరుకోవడం జరిగింది. అయితే చాలా మంది విద్యార్థులు అంటే ఇవాళ 2 అంటే ఉదయము సాయంత్రం జరిగే అంటే ఉదయం పేపర్ 1 జరుగుతుంది, సాయంత్రం మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. ఉదయం జరిగే పరీక్ష 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం జరిగే పరీక్ష 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. అయితే ఎలాంటి విద్యార్థులు పరీక్ష హాల్లోకి వచ్చే ముందు పెన్ను, పెన్సిల్ కూడా తీసుకుని లోపలికి అనుమతించట్లేదు. అయితే షూ వేసుకున్న విద్యార్థులు కూడా ఆంక్షలు విధించారు. అంటే చెప్పులు వేసుకుని వస్తే మాత్రం లోపలికి ఎలాంటి ఆంక్షలు కూడా హాల్లోకి అనుమతిస్తున్నారు. కానీ షూ వేసుకున్నటువంటి విద్యార్థులు కూడా పరీక్ష కేంద్రం దగ్గరనే బయట షూ ఇప్పి లోపలికి వెళ్లాల్సిన ఆంక్షలు కూడా విధించారు. ఇక చాలా మంది విద్యార్థులు ఇక నిమిషం ఆలస్యమైన అనుమతించలేదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా అంటే అధికారులు కూడా ముందే సూచించారు. ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాలను చూసుకోవాలి. పరీక్ష సమయానికి విద్యార్థులు వచ్చి హడావుడిగా ఒకవేళ పరీక్ష కేంద్రం కన్ఫ్యూజ్ అయితే వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పరీక్ష రాసే అవకాశం కూడా కోల్పోతారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా గమనించి ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాలను చూసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా సూచించారు. అయితే ఈ నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదన్న దానిపైన మాత్రం పేరెంట్స్ నుండి కొంచెం వ్యతిరేకత వస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ పరీక్షకు మీరు నిమిషం ఆంక్ష పెట్టడం కరెక్ట్ కాదనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే మనతో కొంతమంది విద్యార్థుల పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నేను మల్కాయ్ నుంచి వచ్చానండి. గత 2 years నుంచి మా పాప జేఈ మెయిన్స్ లో కోచింగ్ తీసుకుంటున్నాండి. 7 o'clock పంపిస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత 8:30కి పంపించారు. 1.5 hour బయట వెయిట్ చేశాము. ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఎండ ఎలా ఉంది, లోపల కూడా ఎలా ఉందో తెలియదు. కానీ మా 2 ఏర్పాట్లు అయితే ఓకేనండి, సాటిస్ఫైడ్ అండి. దీనివల్ల మేము కొంచెం హ్యాపీగా ఉన్నాం. కానీ ఈ 7 o'clock పంపిస్తాను, 8:30, 1.5 hour రోడ్డు మీద వెయిట్ చేసాము. అది కొంచెం బాధగా ఉన్నాడు. అదొకటి ప్రాబ్లం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము నాచారం మల్లాపూర్ నుండి వచ్చామండి. నిన్న పేపర్లో ఏమని చెప్పినట్టు 7 వరకు ఇక్కడ ఉండాలి సెంటర్లో, 7:30కి లోపల పంపిస్తా ఉన్నారు. మేము 7కే వచ్చాము. అయితే 2-2.5 గంటలు రోడ్డు మీద ఉండాలంటే ప్రాబ్లం. మరి స్కూల్ వాళ్ళైనా ఏదైనా మాకు పేరెంట్స్కి ఏమైనా కన్వీన్స్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. సరే, ఇప్పటి వరకు అయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇక మాకు ఎండ అవుతుంది కాబట్టి అంత పేరెంట్స్ ఉంటాం కాబట్టి మాకు ఏమైనా కన్వీన్స్ చేయాలని నా కోరిక. అంటే ఈ నిమిషం ఆలస్యమైన అనుమతించలేని ఆంక్షను మీరు ఎట్లా చూస్తారు అండి? టైంకు వచ్చి ఉండాలండి. అలౌడ్ చేయాలంటే కష్టం అవుతుంది కదా లేట్ అయ్యి వస్తే. ఏర్పాట్లు కూడా మంచిగానే ఉన్నాయి ఇక్కడ. అది పేరెంట్స్ కూడా లోపల అకాడమిక్ కొంచెం లోపలికి అలౌడ్ చేస్తే నీడ కూర్చోవడానికి ఆస్కారం కల్పించాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు, మీ పరీక్ష రాస్తున్న వాళ్ళు ఎవరున్నారు? మేము బోడుపల్లి నుంచి వచ్చాము. మా బాబు లిటిల్ ఫ్లవర్ కాలేజ్ నుంచి ఇక్కడికి ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. అయితే మరి ఈ నిమిషం ఆలస్యం గురించి అంటే పేరెంట్స్ చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే
మరి ఆలస్యమైన వాళ్ళు రిటర్న్ వెళ్ళి కూడా చాలా మంది బాధపడేవారు ఉన్నారు, కొంతమంది మరణించేవారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కనుక పేరెంట్ సకాలంలో ఆ కేర్ తీసుకొని వారి సెంటర్ వరకు వచ్చి ఎగ్జామ్ రాయడానికి వారికి మంచి అవకాశాలు కల్పించండి. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మరి ఆలస్యం కాకుండా ముందుగానే వచ్చి వారి భవిష్యత్తును చూసుకొని మంచి ఎగ్జామ్ రాసి వారి ఫ్యూచర్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా చూసుకోవాలని చెప్తున్నాను. అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఐటి ఎన్ఐటిలో ఈ సీటు సంపాదించాలని చెప్పి చాలా మంది విద్యార్థులు పేరెంట్స్ ఎదురు చూస్తారు. సో ఇవాళ జరుగుతున్న ఈ పరీక్షను మీరు ఎట్లా చూస్తారు? ఇది పిల్లలకు కూడా ఎక్సైటింగ్ గా ఉంటుంది సార్. దాంతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఎగ్జామ్ లాగా అనుకుంటుంటారు అందరు. అట్లా అని అంటే మీ వాళ్ళు ఎవరు రాస్తున్నారు? ఎప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు దీనికి సంబంధించి? మా బాబు 2 years నుంచి, అంటే 2 years నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఎంసెట్ ప్లస్ ఈ ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇవాళ వచ్చాడు అనమాట ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికి. నేను బడంగపేట నుండి వచ్చాను మా బాబుని తీసుకొని. ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? నేను 8:30కి వచ్చాను సార్ ఇక్కడికి. 8:30కి వచ్చాగానే రాగానే పంపించారు, వెళ్ళిపోయారు అనమాట. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఫెసిలిటీస్ పర్లేదు సార్, బాగానే ఉన్నాయి. కానీ లోన ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. కాకపోతే ఇక్కడ ఎంతో దూరం నుంచి వచ్చే పేరెంట్స్ ఉంటారు. 3 గంటలు ఇక్కడ ఎండలో నిల్చోవాలన్నా, రోడ్డు పైన నిల్చోవాలన్నా ఇబ్బందులు. వాళ్ళకి యాజమాన్యం చెట్ల కింద ఇక్కడ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత పంపిస్తే కొద్దిగా బాగుంటుంది. లోనకి ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది. పేరెంట్స్ కూడా వాళ్ళ కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు ఈ 3 hours అని చెప్పేసి స్కూల్ యాజమాన్యాన్ని మేము అడుగుతున్నాము. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ పరీక్ష? మా బాబు ఎగ్జామ్ రాస్తుండండి. మేము నల్గొండ డిస్టిక్ సూర్యాపేట నుంచి వచ్చాం. మరి ఈ 1 నిమిషం ఆంక్ష అనేది సరే, విద్యార్థులు కేర్ఫుల్ ఉండాలని, పేరెంట్స్ కూడా కేర్ఫుల్ ఉండాలనేది కరెక్టే. కానీ మరి ఎక్కడి నుంచో వస్తుంది, ఇది నేషనల్ లెవెల్ నడుస్తుంది కనుక ఒకరు ఇద్దరు 5 నిమిషాలు లేట్ వచ్చినా పంపించాలని యజమాని కోరుకుంటూ, అంతేకాకుండా ఈ కారు పార్కింగ్లో కానీ రోడ్డు మీద చాలా ఇబ్బందిగా ఉంది. సపరేట్ పార్కింగ్ ఏర్పాటు చేయిస్తే బాగుండదని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే అంటే ఆంక్షలు విధించినప్పటికీ విద్యార్థుల పేరెంట్స్ కొంచెం కేర్ గా ఉండి ముందే పరీక్ష కేంద్రాలకు రావాలని చెప్పి ఆంక్షలు విధించారు. ఇది విద్యార్థుల పేరెంట్స్ కూడా వాళ్ళందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ అంటే పరీక్ష కేంద్రాలకు ఎవరైతే పేరెంట్స్ వచ్చినా వాళ్ళందరికీ కొంచెం అంటే వాళ్ళు పరీక్ష అయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి పేరెంట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదైనప్పటికీ ఇవాళ ఆఫ్లైన్ లో జరుగుతున్నటువంటి పరీక్ష దాదాపు మన 2 రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు 1,50,000 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇక ఆఫ్లైన్ లో ఈ నెల ఏప్రిల్ 9 అదేవిధంగా 10 ఆన్లైన్ కి సంబంధించిన పరీక్ష నిర్వహించున్నారు. దీనికి సంబంధించి తుది ఫలితాలు అంటే ర్యాంక్స్ జూన్ 30న విడుదల చేసే అవకాశం ఉన్నది. సౌమ్య. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.